మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. ఒక్క నెలలో చేసిండు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళ 2000 4000 అంటే ఎడవైంది వచ్చిందా 4000. అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి 2500 అన్నాడు. 2 ఏళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు. మహాలక్ష్మి రాదు, 4000 పింఛన్ రాదు. అన్ని మోసం. 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండ్రు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. ఇక రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్తమ మాటలు. ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తుందా లేతలేదు. అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూలే వాళ్ళకు బస్తాలు ఇయ్య చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.